హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో గుప్త నవరాత్రుల గురించి చెప్పబోతున్నానండి. నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, అందుకని వీడియో చేస్తున్నాను. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకైతే అఖండ దీపము, కలశం పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలంటే కొంచెం మంది కుదురుతుంది, కొంతమంది కుదరదు కదా అండి. అలా వీలు కాని వాళ్ళు సింపుల్గా ఎలా చేసుకోవాలి పూజ అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. 2025 సంవత్సరంలో జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు మాఘగుప్త శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటామండి. మనకి పురాణాల ప్రకారం సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయండి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులని అంటాము, అంటే లలితాదేవిని ఆరాధిస్తాము. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులని లేదా వారాహి నవరాత్రులని జరుపుకుంటాము. ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులను దేవి శరన్నవరాత్రులని మనం దుర్గమ్మను ఆరాధిస్తాము. ఈ మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శ్యామలాదేవి నవరాత్రులని అంటాము, శ్యామలాదేవిని ఆరాధిస్తామండి. ఈ 4 నవరాత్రులైతే చాలా శక్తివంతమైనవండి. ఈ మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శ్యామలాదేవి నవరాత్రులు అంటాం కదా. ఈ నవరాత్రులను అయితే 9 రోజులు అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి అంటే కలశం, అఖండ దీపం లేకుండా సులభంగా ఎలా చేసుకోవాలి పూజ అనేది ఈ వీడియోలో మొత్తం క్లుప్తంగా చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. శ్యామల అమ్మవారి ఫోటోనైతే ఇంటికి తీసుకొచ్చుకోవాలండి. శ్యామల అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో అయినా పూజలో పెట్టుకోవచ్చు. ఈ శ్యామల అమ్మవారు ఎవరు అంటే లలిత అమ్మవారికి ఎడమ వైపున వారాహి అమ్మవారు ఉంటారు కదా, కుడి వైపున మహామంత్రి అయినటువంటి శ్యామల అమ్మవారు ఉంటారండి. శ్యామల అమ్మవారి పూజ చేయటం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది, ఉద్యోగం వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి జరుగుతుందండి. అలాగే దంపతుల మధ్య గొడవలు ఉంటే అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి మధ్య అన్యోన్యత పెరుగుతుందండి. రాజశ్యామల అంటే జ్ఞానస్వరూపిణి అండి. ఆ సరస్వతి దేవికి మరో రూపమే శ్యామల అమ్మవారు. ఈ అమ్మవారిని మాతంగి అని కూడా పిలుస్తారండి. ఈ అమ్మవారికి పిల్లల కోసం ఆరాధిస్తే చాలా మంచిదండి. ఈ అమ్మవారు సరస్వతి దేవికి మరో రూపమని చెప్పుకున్నాం కదా, అలాగే పిల్లల కోసం ఆరాధిస్తే చాలా మంచిదండి. మంచి బుద్ధిని, అలాగే మంచి ప్రవర్తన, మంచి జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు. మీరు ఈ పూజ చేసేటప్పుడు పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేయండి, చాలా మంచిది. ఎవరైనా కలశం, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళైతే మొదటి రోజు నుండి పెట్టుకోవాలండి. అలాగే 9 రోజులు పెట్టుకోవాలి. నియమ నిష్టలతో పూజ చేసుకోవాలండి. అంటే కింద పడుకోవాలి, మైల ముట్టు ఉండకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో కూడా ఉల్లి వెల్లుల్లి పదార్థాలు తీసుకోవద్దండి. అలా చేయలేము అనుకునే వాళ్ళైతే ఈ 9 రోజులు నిత్య పూజలాగా మన పూజా రూమ్లో అమ్మవారి ఫోటోను అయితే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. దీపారాధన చేసుకొని నైవేద్యంగా పానకం, వడపప్పు అయినా సమర్పించవచ్చు. ఏదైనా పళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. మీకు కుదిరితే పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి. దీపారాధన అయితే పొద్దున సాయంత్రం చేసుకోవాలండి. కలశం, అఖండ దీపం పెట్టలేని వాళ్ళైతే సులభంగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. పూజకి సంబంధించిన పుష్పాలు కానీ పూజ సామాగ్రి కానీ ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకోవాలండి. ముందుగా ఒక పీఠాన్ని ఏర్పరచుకొని పీఠం మీద పసుపు కుంకుమ వేసుకొని తర్వాత ఒక రవిక గుడ్డనైతే వేసుకోవాలండి. పీఠం పైన వేసుకున్న తర్వాత గుప్పెడు బియ్యాన్ని పోసి పసుపు కుంకుమ వేసి ఫోటోనైతే పెట్టుకోవాలి అమ్మవారిది. అమ్మవారి ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలండి. సువాసన వచ్చే పుష్పాలతో మాల వేసుకోవాలి. అంటే మల్లెపూలు, జాజి పూలు వంటి సువాసన భరితమైన పూలైతే అమ్మవారికి చాలా ఇష్టం కదా, ఆ పూలనైతే ఏర్పాటు చేసుకోవాలి. శ్యామల అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం అయితే చేసుకోవచ్చు, లేదంటే సరస్వతి అమ్మవారి విగ్రహం ఉన్న అభిషేకం చేసుకోవచ్చు. రెండిట్లో ఏది ఉన్నా పర్వాలేదు. ముందుగా అయితే వినాయకునికి పూజ అయితే చేసుకోవాలండి. దీపం, ధూపం, నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే సరిపోతుంది.
వినాయకుని పూజ తర్వాతే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అమ్మవారికి అయితే షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి తేనె నైవేద్యంగా అయితే పెడితే చాలా మంచిదండి. మీకు వీలైతే తేనె కూడా నైవేద్యంగా పెట్టండి. ఆ తేనెని ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ 9 రోజులు మీకు వీలైనంతలో ప్రసాదాలు అయితే చేసి పెట్టండి అమ్మవారికి. ఇలా 9 రోజులు జరుపుకోలేని వాళ్ళైతే చివరి 3 రోజులైనా జరుపుకోవచ్చండి, తప్పేమీ లేదు. శ్యామల అమ్మవారి అష్టోత్తరమైనా చదువుకోవచ్చండి, లేదంటే శ్యామలాదేవి దండకం ఉంటుంది కదా, దాన్ని అయినా చదువుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుందండి. భక్తి ఉంటే చాలండి, అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.